తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన నగరాలలో మసీదులు, ఈద్గాలు కిక్కేసిపోయాయి. ఢిల్లీలోని జామా మసీద్కు ముస్లింలు వేలాదిగా తరలి వచ్చారు. మసీద్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటు భోపాల్లోని ఈద్గాల దగ్గర ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాదిగా చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాట్నాలోనూ ఈద్గాలు, మసీదుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మరోవైపు సామూహిక ప్రార్థనలకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మసీదులు, ఈద్గాలు ప్రత్యేక ప్రార్థనలతో ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దేశంలో వివిధ ప్రాంతాల్లో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లింలు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు హైదరాబాద్లోను మసీదుల్లో, ఈద్గాల్లో జనం కిక్కిరిసిపోయారు. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హైదరాబాద్ సిటీలో దాదాపుగా 200 ప్లేసెస్లో కాంగ్రిగేషన్స్, ఈద్గాస్ దగ్గర, మిగతా ప్రేయర్ స్థలాల్లో ప్రేయర్స్ జరుగుతున్నవి. రంజాన్ ఈద్ సెలబ్రేషన్స్ ఒక సురక్షిత వాతావరణంలో జరుపుకున్నటకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి దాదాపుగా 10,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, హైదరాబాద్ సిటీలో అన్ని విభాగాల వారు